నమస్కారం. ఈరోజు మనం భారతీయ సినిమా రంగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. సరే, ముందుగా టాలీవుడ్ తీసుకుందాం. నితిన్ తమ్ముడు మొదటి రోజు 8 కోట్లు అంటున్నారు. అది పెద్ద నంబరే, ముఖ్యంగా తన లాస్ట్ సినిమా రాబిన్హుడ్తో పోలిస్తే. అవును, రాబిన్హుడ్ 2.65 కోట్లు అంతే కదా. చాలా డిఫరెన్స్. యాక్షన్ కామెడీ అది సరిగా ఆడలేదు. ఇప్పుడు తమ్ముడు పక్కా యాక్షన్ అంటున్నారు. ఒకే రోజులో జరిగే కథ అట. అవును, దిల్ రాజు చెప్పారు కదా, 5-6 పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని. ఆ సింగిల్ డే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బహుశా ప్రేక్షకులకు అదే కావాలేమో ఇప్పుడు. ఏమో, థియేటర్కు రప్పించడానికి అది హెల్ప్ అవ్వొచ్చు. అలాగే టాలీవుడ్లో ఇంకో విషయం, ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ సీక్వెల్. అది సూపర్ హిట్ కదా. నవీన్ పోల్శెట్టి మళ్ళీ వస్తున్నాడు. అవును, అదే టీంతో వస్తున్నారట. సో థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఇది మంచి న్యూస్. సీక్వెల్స్ మీద నమ్మకం బాగా పెరిగినట్టుంది. అయితే విజయ్ దేవరకొండ కింగ్డమ్ కొంచెం లేట్ అయింది. అవును, నిర్మాత నాగవంశీ ఏదో అవాస్తవమైన ఎడ్రినలిన్ రష్ ఇచ్చే ఫుటేజ్ ఫైనలైజ్ చేస్తున్నామన్నారు. అంటే యాక్షన్ డోస్ ఇంకా పెంచుతున్నారేమో. ఉండొచ్చు. సరే, ఒకవైపు ఇవి వాయిదా పడుతుంటే దిల్ రాజు లైనప్ చూడండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అవును, విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన, నితిన్తో ఎల్లమ్మ. ఇంకా ఓ పెద్ద యాక్షన్ సినిమా, డిజిటల్ సిరీస్ జటాయు కూడా. అంటే ఆయన సినిమాలతో పాటు స్ట్రీమింగ్ ని కూడా బాగా ప్లాన్ చేస్తున్నారు. కరెక్ట్, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. సరే, ఇక బాలీవుడ్ వైపొద్దాం. మెట్రో ఇందినో రిలీజ్ అయింది. ఫస్ట్ డే అంచనా 3 కోట్లు. రొమాంటిక్ జానర్ కి ఇది కొంచెం తక్కువే అనిపిస్తుంది. కానీ బాలీవుడ్ రీసెంట్ బాక్సాఫీస్ చూస్తే ఇది మరీ తీసిపారేలేమేమో. అవును, ఒక మోస్తరు ఓపెనింగ్ అనుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దిల్జిత్ దోసాంజీ షూ బోర్డర్ టు బ్యాన్ ఎత్తేశారు కదా. ఎత్తేశారు, కానీ భూషణ్ కుమార్తో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లేవని కూడా వార్తలొచ్చాయి. అంటే బయటికంతా సెట్ అయినట్టున్నా లోపల ఇంకేదో ఉందంటారా? ఏమో, ఇండస్ట్రీ పాలిటిక్స్ అలానే ఉంటాయి కదా. సరే, మరి కోలీవుడ్ సంగతేంటి? అక్కడ అజిత్ కుమార్ హవా నడుస్తోందటగా. అవును, గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఇయర్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ టాప్ అట. 250 కోట్లు. వావ్, ఆయనే విడాముయర్చి కూడా 2వ ప్లేస్లో ఉంది కదా, 150 కోట్లతో. అవును, ఒకే హీరో సినిమాలు టాప్ 2లో ఉండటం విశేషమే. సరే, కొత్త ప్రాజెక్టుల విషయానికొస్తే గౌతమ్ కార్తిక్ ఒక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారట. కొత్త దర్శకుడు సూర్యప్రతాప్తో క్రిమినల్ ప్రొఫైలింగ్కి ఫ్యూచరిస్టిక్ టచ్ ఇస్తారంటున్నారు. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. కొత్త కాన్సెప్ట్లా ఉంది. అలాగే దేశింగురాజా గుర్తుందా? 2013లో వచ్చింది. గుర్తుంది, కామెడీ సింగా కదా. అవును, దానికి సీక్వెల్ దేశింగురాజా 2 వస్తోందట జులై 2025లో. మళ్ళీ సీక్వెల్. చూసారా, అన్ని ఇండస్ట్రీలను సీక్వెల్స్ ట్రెండ్. అవును, ఇంకా జులైలో తమిళ సినిమాలు చాలా ఉన్నాయి. రజనీకాంత్ నాగార్జున కూలీ, అనుష్క ఘాటి. కూలీ ఆగస్ట్ 14 రిలీజ్ కదా, ఆడియో మాత్రం జులై 27 అంటున్నారు. కరెక్ట్. ఇంకా బన్ బటర్ జామ్, పరంతుపో, విజయ్ సేతుపతి, తలేవన్ తలేవి, ఇలా లైనప్ చాలా ఉంది. మళ్ళీ అదే పోటీ. మొత్తంగా చూస్తే సీక్వెల్స్, స్టార్ పవర్, కొత్త జానర్ ప్రయోగాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ బాక్సాఫీస్ పోటీ, ముఖ్యంగా ఒకే నెలలో ఇన్ని సినిమాలు రావడం, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. పోటీలో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు ఎలా నిలబడతాయి? అవును, కేవలం స్టార్ పవర్ లేదంటే సీక్వెల్ బ్రాండ్ వాల్యూ సరిపోతుందా జనాల్ని థియేటర్లకి తీసుకురావడానికి? లేక ఎప్పటిలాగే కథనమే కింగ్ అవుతాయా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. చూడాలి మరి, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దీని గురించి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి కదా.